తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెరుపు దాడులను నిర్వహించింది. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ జి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పొద్దుటూరు ఇండస్ట్రియల్ స్ట్రీట్ లో ఉన్న శ్రీరామ ఆయిల్ పరిశ్రమలో పామాయిల్ కొనుగోలు తయారు చేసుకునేందుకు ఫుడ్ లైసెన్స్ లేదన్నారు. తూనికలు కొలతల అధికారులు పరిశీలించిన సమయంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ముద్రలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. పామాయిల్ నిర్వహణ విషయంలో 10 టన్నులు తేడాలు ఉన్నాయని, వీటన్నిటికీ సంబంధించి 6A కేసు నమోదు చేశామని చెప్పారు. అలాగే సఫా ఆయిల్ ప్యాకెట్లు తయారు చేసే వారిపై కూడా కేసు నమోదు చేశామని, ప్యాకెట్లపై ఉన్న నిర్వహణ విషయంలో తేడాలున్నాయని వివరించారు. పండుగ సీజన్లలో ఎవరైనా అధిక ధరలకు విక్రయించడం, వారికి అనుమతి ఉన్న మేరకే కాకుండా ఎక్కువ స్టాక్ ను నిల్వ చేసుకున్న వారిపై కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఈ ఖాద్య తైలాలకు సంబంధించినటువంటి ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అదేవిధంగా ఈ మిల్లుల్లో రీటైల్స్ హోల్సేలర్లు ఇక్కడ తనిఖీలు చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంగా మా కేంద్ర కార్యాలయం ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము ఈ ప్రొద్దుటూరు రావడం, ప్రొద్దుటూరులో శ్రీరామ ఆయిల్ మిల్స్ అని చెప్పి ఈ మిల్లులో తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ఈ మిల్లు వారికి పామాయిల్ సంబంధించి ఫుడ్ లైసెన్స్ లేదు. అయినప్పటికీ ఇక్కడ వారు పామాయిల్ని దిగుమతి చేసుకోవటం, అదేవిధంగా పామాయిల్ని విక్రయించడం జరుగుతుంది. 10 టన్నుల పామాయిల్ ఇక్కడ షార్టేజ్ కనపడింది. వాళ్ళు కొన్నదానికి అసలు బేసిక్గా వారికి పామాయిల్ కొనడానికి ఫుడ్ లైసెన్సే లేదు. అయినప్పటికీ కూడా కొన్నారు. దాంట్లో కూడా ఒక 10 టన్నులు వ్యత్యాసం అనేది లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ తనిఖీలు చేయటం అయింది. ఆ తనిఖీల్లో భాగంగా లీగల్ మెట్రాలజీ వారు ఇక్కడ ఉన్నటువంటి కాటాకి సరైనటువంటి ఆ యొక్క సీల్స్ లేవు అని చెప్పి, ఆ ముద్రలు లేవన్న కారణంగా వారు కేసు బుక్ చేయటం అయింది. హోర్డింగ్ చేయటం అంటే అవసరానికి మించి వాళ్ళ యొక్క లైసెన్స్ పరిమితులకు మించి ఇక్కడ స్టాక్స్ పెట్టుకొని తద్వారా ఆ కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారి పట్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారందరినీ కేసులు పెట్టి మరి కోర్టుల్లో బుక్ చేయడం జరుగుతుంది. 6Aలో వాళ్ళ లైసెన్స్ కాన్ఫిస్కేట్ అయిపోవచ్చు, లైసెన్స్ క్యాన్సిల్ అయిపోవచ్చు, ఈ సరుకు అంతా కాన్ఫిస్కేట్ కావచ్చు. అది ఇక కలెక్టర్ గారు వారి పరిధిని మనం చెప్పలేం కదా. అంటే ఈ రోజు వరకు చేశాము. మా యొక్క హెడ్ ఆఫీసు కేంద్ర కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇది కొనసాగించాలన్నా ఏంటి, లేకపోతే ఇది ర్యాండమ్గా గవర్నమెంట్కి ఇది ఒక నివేదిక పంపించడానికి ఇట్లా ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా జరిగింది ఈరోజు. మరి దీని పట్ల ఒక నివేదికని సమర్పించి దాని మీద వచ్చిన రిజల్ట్ మేరకు చేయడం జరుగుతుంది. తదుపరి మన సివిల్ సప్లైస్ వారు నిర్ణయిస్తారు. దానికి సంబంధించి ఆ యొక్క రీటైల్ ప్యాక్స్ మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది. ఎంఆర్పి రేటు కంటే కూడా ఎక్కడ పెద్దగా ఇక్కడేమీ ఎక్కువ అమ్మట్లేదు. ఎంఆర్పి కంటే కూడా 1-2 రూపాయలు తక్కువే అమ్ముతున్నారు. ఇక్కడ ఆయిల్ వేరియేషన్ వల్ల కేసు. వరదలు వస్తాయని తెలిసిన ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదని వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ప్రభుత్వంలోని పెద్దల తప్పిదాన్ని అధికారులపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, భారీ నష్టం జరిగిందని భావిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వం 700 కోట్లు మాత్రమే ఇస్తామంటోందని దుయ్యబట్టారు. చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రజలను ముంచేసిందని, కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయని అన్నారు. రైతులకు 10,000 ఇస్తే ఏం సరిపోతుందని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీని పెంచాలని, ఆస్తి పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 1 నెల కరెంటు బిల్లును పూర్తిగా రద్దు చేయాలని కోరారు. దాదాపుగా విజయవాడ నగరంలో వరదలు వచ్చి 20 రోజులు అవుతున్నా. ఏ ప్రాంతంలో అయితే వరదలు వచ్చాయో ఆ ప్రాంతంలో పరిస్థితులు ప్రజానీకంగానే ఉండి, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అంటే ఎవరు కూడా చెప్పలేని విధంగా ఇంకా సాధారణ పరిస్థితిలోకి రాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం కనుక చూసుకుంటే ప్రభుత్వం ఎటువంటి సీరియస్ యాక్షన్ లేకుండా ఇది ఒక నాన్ సీరియస్ ఇష్యూగా ఏదో ఒక 10 రోజులు 15 రోజులు మనకు సంబంధించిన మీడియాలో మనం ఏదో హైప్ చేసామే, లేకపోతే ఏదో సోషల్ మీడియాలో హైప్ చేసామే అని చెప్పని పరిపాలన కొనసాగించి ఎవరైతే నివసిస్తున్న ప్రజానీకం ఉన్నారో ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ప్రజానీకాన్ని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా 1,10,00,000 రూపాయలు
ఈరోజు ప్రజానికానికి నిత్యావసర సరుకులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి అందిస్తాం జరుగుతాను. ఇంటింటికి మేము వెళ్ళి ఆ సరుకులు అందజేస్తుంటే వరద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఒకటే మాట అంటున్నారు. ఈ రోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు ఈరోజు సహాయ కార్యక్రమాలు ఇలాంటి వస్తువులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు మాకు అందినాయి. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కార్యక్రమం గారా ఈ రోజు గారా రాలేదు అని చెప్పని ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు విజయవాడ నగరంలో ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏదో 25,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని చెప్పని ఈరోజు ప్రజానికం వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా ఈరోజు కింద లెవెల్లో ప్రజానికం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి, వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏంటి, మళ్ళీ వాళ్ళ జీవన విధానం ఎలా బాగుపరచాలని చెప్పిన ఒక ఆలోచన లేకుండా ఈరోజు కేవలం ఏదో 25,000 ఇద్దామా, 10,000 ఇద్దామా అని చెప్పని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు విజయవాడలో వరదలు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం, మానవ తప్పిదం వల్ల ఈరోజు విజయవాడ నగరం అనేక ఇబ్బందులు ఈరోజు పడతానంటే దానికి కారణం మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పిన సందర్భంగా చెప్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి గర 50,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఏ వస్తువులు అయితే ఉన్నాయో, ఎవరైతే ఆటో వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ వస్తువులు అయితే చెడిపోయినాయో వాటికి సంబంధించి గర ప్రభుత్వం తరఫున వాళ్ళందరికి గర సంపూర్ణంగా వాళ్ళందరికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 20 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, మంత్రులు కానివ్వండి చేసిందేమీ లేదు. నగరంలో తిరిగి అధికారుల్ని మంత్రుల్ని అరిసి దాన్నేదో నేనేదో చేసేస్తున్నాను, నేనేదో ఇది చేయాలని చెప్పని ఈ రోజు గర సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది, మీ చేతికి పరిపాలన వచ్చి 100 రోజులు అవుతుంది, అయినా ఈ రోజుకి మీరు మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద నిందలు తప్ప ఏమైనా మీరు చేశారా అని చెప్పని ఈరోజు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని అందరం అడుగుతూ జీవో నెంబర్ 115 రద్దు కోసం కృషి చేయాలని జీజీహెచ్ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వినతి పత్రాన్ని సమర్పించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాము వచ్చిన నేపథ్యంలో నర్సులు తమ సమస్యలను వివరించి ఆ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వారి పట్ల సానుకూలంగా స్పందించి తన వంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అవగాహన కోసం సందర్శించినట్టు తెలియజేశారు. అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాట్కో ఏర్పాటు శుభ పరిణామమని, తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంటే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం, చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హాస్పిటల్. దీని గురించి కూడా వెళ్ళాలి. చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం. విజయవాడను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యం. బుడమేరు వాగును విస్తరిస్తామన్న మంత్రి నిమ్మల. చేబ్రోలు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు బస్ పాసుల పంపిణీ. దాతను అభినందించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు అప్రమత్తం చేయలేదు. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ ఫైర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.